అర్థమైందా? లోబీ బుద్ధి ఉందా, లేకపోతే విశాలమైన బుద్ధి ఉందా, దాతృత్వంతో కూడిన బుద్ధి ఉందా, ప్రలోభం ఉందా? అసలు ఏంటి వీడి మైండ్? 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యం దేవుడు ఇస్తేనే కదా నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, అన్ని చేసుకోగలుగుతున్నావు. 24 గంటల దశం భాగం ఎంత? 24 గంటల్లో 10% అండి, 2 గంటల 40 నిమిషాలు. అబద్ధాలు ఆడకుండా నిజం మాట్లాడుకుందాం మనం ముగింపులో. ఒక రోజులో కనీసం 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి కేటాయిస్తున్నావా? వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుడి పేరిట, దేవుని కోసం, దేవుని సన్నిధిలో దేవుని టైం. చర్చికి రమ్మ నేను అంటలా, డైలీ ఇంటికాడ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం గంట. ఎంతమంది ఉన్నారు? పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం రోజులో 24 గంటలు, కనీసం 2 hours. చేతులు ఎత్తండి. రైట్. ఇంతమంది యథార్థవంతులు ఉన్నారని నేను సంతోషిస్తున్నాను, చేతులు ఎత్తని వాళ్ళని చూసి. ఎందుకంటే మ్యాటర్ అర్థమైంది, వాళ్ళు చేయట్లేదు కాబట్టి చేతులు ఎత్తలా. ఎత్తిన వాళ్ళు బహు కొద్ది మంది. దశమ భాగం అనగానే డబ్బులోనే కాదండి, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో కూడా దేవునికి కొంత కేటాయించాలి. 24 hours, పొద్దున సాయంత్రం, కనీసం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం దేవుడితో ఇంత మాత్రం గడపని భక్తి. నీ భక్తి ఏం భక్తి? నువ్వు అసలు ఏంది? గడపాలా లేదా? పని దగ్గర 8 గంటలు గడుపుతావు, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరితో గంటలు గడుపుతావు. కానీ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అన్నీ పక్కకు పెట్టి, యాకోబు ఒంటరిగా మిగిలినట్టు నువ్వు ఒంటరిగా ఆయనతో కలుసుకోవటం, దేవుని కార్యాల గురించి ఆలోచన చేయటం చేయాలి కదండి. కానీ కొంతమందికి అది లేదు. కానీ దేవుడు పట్టించుకుంటాడు. నిద్ర లేవగానే ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం దేవుడు పరిశీలిస్తాడు. అందుకే మనుషుల కంటే ముందు ఆయనతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవతలి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు కడుపులో కుళ్ళు పడింది అనుకో, మనకి కుళ్ళు బుద్ధి, కేసు రాస్తాడు, వీడు కాస్త కుళ్ళు రకం అని, ఈమె కాస్త వ్యసన పర్రాలు, అసూయ పర్రాలు. అది రాశాడు అనుకో, కొన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, మనకు వచ్చే ఆశీర్వాదాలు కొన్ని ఆగిపోతాయి. దృష్టిలో పెట్టుకొని అవతల వాడు ఎదుగుతున్నప్పుడు నేను కుళ్ళు పడ్డానంటే ముందు నా దేవుడికి నా మీద చేదరేసిద్ది. ఆ దరిద్రం నాకు వద్దు. ఆడు ఆశీర్వదించబడ్డా, దేవునికి స్తోత్రం. ఆడిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. ఆడు ఆశీర్వదించబడ్డాడు, దేవునికి స్తోత్రం, నేను కూడా సంతోషిస్తున్నా, నా తండ్రి నన్ను కూడా దీవిస్తాడనే బుద్ధి నీ దగ్గర ఉందనుకో, కేసు లేదు నీకు, ఆశీర్వాదం. ప్రతి పాయింట్లో ఇలా మనం సెర్చ్ చేసుకున్నట్లయితే యెహోషువకి ఇచ్చిన దీవెనలన్నీ మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇట్లనే వెతుక్కోవాలి. అవతల వాడి దానికి నేను ప్రలోభిస్తే, వాడి కన్ను గప్పితే, వాడిని మాయ చేస్తే, చిన్న హాస్యం చెబుతాం మీకు. ఏం లేదు, మొన్న ఒక జామ తోటలోకి వెళ్ళాం మేము. జామ తోటలోకి, ఆ తోట ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం. మనోళ్ళు ఎగబడ్డారు. నా వెంట వచ్చిన 2-3 చెట్ల మీద పడి టపా కోసుకొని పసా నవ్వుతానే ఉన్నా. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ జామని తోటలో ఎవరు లేరు, ఎవరు రారని. నేనేం చేశాను, చెకింగ్ కోసం ఒక కాయ కోసాను. నేను కూడా తిందామని కాదు, టెస్టింగ్ కోసం. ఎందుకంటే తైవాన్ జాములో లోపల పురుగులు ఉన్నాయి అంటున్నారు కదా, అది ఎలా ఉందని చెప్పి ఒకదాన్ని తెంచాను నేను. మన వాళ్ళు సప్ప నవ్వులేశారు కూడా. నేను తినలా. ఎందుకంటే ఆ కాయ కోయబోయేటప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది. నిజం నేను అన్నా కూడా, నేను అన్నంగా విన్నోళ్ళు ఉన్నారు. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దని ఉంది కదా. ఈ జామ తోట వేసిన వాడు ప్రతి పండుని తీవ్రంగానే తీసుకుంటాడు, సీరియస్గానే తీసుకుంటాడు. ఎంత కష్టపడ్డాడో. నేను టపామని కాయ కోసి తినేసాను అనుకో, నాది కాని దాన్ని నేను ఆశించినట్టయితే కదా. ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తీసుకుందాము. వాళ్ళు లేరు కాబట్టి మనం తెంచకూడదు అని ధైర్యం చేసా. ఏమనంటే ఒకవేళ ఎవరైనా వస్తే ఇది పరిశోధన కోసమే నేను తీసుకున్నాను, ఇదిగో కావాలంటే తినలేదు చూడు, ఇదిగో నీ కాయ నీకు అని చెబుదామని నేను తినలా. దేవునికి స్తోత్రం. అనుకుంటూ వచ్చాడు ఒక ఆయన, యేసు రక్తం ఏం
తమ్ముడు నన్ను చూసి కాదు ఎవరు వెళ్ళారని మిమ్మల్ని ఆడో చూశానన్నాడు. గుర్తుపట్టాడు. నీ కాయ చూపించాయి, అదిగు నీ కాయ, దీని దిల్లా. ఇందులో తైవాన్ జాములో మాకు కూడా ఒక ప్రార్థన తోట ఉందిలే, 4 చెట్లు నాటుదామని. తైవాన్ జాము నాటితే ఎలా ఉంటుందని పరిశోధన కోసం కాయ చుట్టానికి వచ్చాను. వాళ్ళు సగం పడ్డ నవిలి చూస్తూ ఉన్నారు. దొంగలు చిక్కారు. ఎంత నేను కూడా సగం తిన్నట్టయితే ఇక చూడు టీవీలో ఏంది సెల్ ఫోన్లో తెగ కనపడతావు నువ్వు. ఏంది పని అంటే ఏమైపోను. వామ్మో చూడండి, జామ పండు ఇంతే ఉంది, మళ్ళీ అది ఇంతలా కూడా కాదు, ఇంతదే. అసలు ఎంత అపరాధ భావం అంటే ఎంత తప్పు చేశాను అనిపించింది. తర్వాత మిమ్మల్ని చూస్తానులేండి నేను వీడియోలు అని. ఇక తైవాన్ జాము గురించి చెప్పాడు కాసేపు. దాని గురించి మననే శుక్రవారం ప్రేయర్ అయినాక పోయాం. శుక్రవారమే చూడు అసలు. తర్వాత అంతా విన్నాక నీ జామకాయ తీసుకున్నా ఓకేనా అన్నా. వాళ్ళే వాళ్ళారు పర్మిషన్ తీసుకుని అది కూడా తినబుద్ధి కాల. దాన్ని చూస్తే నేను దొంగతనం చేసిన ఫీలింగే కనపడుతుంది నాకు. నిజం. మన రోడ్డు దగ్గర ఇక్కడ రాగానే ఒక బ్రదర్ కనపడితే చందు ఇదిగో జామ పండునిచ్చా. బాబు ఎందుకు చెబుతున్నానంటే అసలు ప్రవర్తనని కనిపెడతాడు ఆయన. అక్కడ ఆ పని చేయబోయేటప్పుడు మనలో వాక్యం కదులుతుందా లేదో టెస్ట్ చేస్తాడు. మనలో వాక్యం పలకరిస్తుందా లేదా. నన్ను పలకరించింది, నీది కాదు అది. కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు, తోట అది సొంతది అన్నట్టు టపా కోస్తా. నీ పొరుగు వాడిని దాసించదని చెప్పలేను. ఏంది ఈ విషయాన్ని ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే ఇలా పరిశుద్ధ గ్రంథం ముగింపిక. పరిశుద్ధ గ్రంథం ప్రతి మాట ప్రతి విషయంలో నిన్ను పలకరిస్తుంది, ప్రతి చర్య విషయంలో నిన్ను హెచ్చరిస్తుంది, ప్రతి ప్రవర్తన విషయంలో నిన్ను గద్దిస్తుంది, బోధిస్తుంది, బుద్ధి చెప్తుంది, ప్రోత్సహిస్తుంది, నడిపిస్తుంది. అందుకే నా మాటలు విని వాటి చొప్పున నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ సమస్త మార్గాల్లో నీవు చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం నీకు అబ్బిద్ది. తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు, కన్నబిడ్డలతో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు, సమాజంలో వ్యక్తులతో వాళ్ళ ముందు నీ ప్రవర్తనని ఎలా కాచుకోవాలో నేర్చుకుంటావు, నా ముందు ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు. నాకేది నచ్చదో నాకేది నచ్చిద్దో మొత్తం ఇందులో ఉన్నాయి. కక్కుర్తి వ్యవహారం నాకు నచ్చదు, ప్రలోభం నాకు నచ్చదు, ఇరుకైన మనసు నాకు నచ్చదు, పక్కవాడి మీద వ్యసన పట్టడం నాకు నచ్చదు, అసూయ పట్టడం నాకు నచ్చదు, క్షమించలేని మనసు నాకు నచ్చదు, కుట్ర వ్యవహారాలు చేయటం నాకు నచ్చదు. ఈజీగా అర్థమైందని చెప్పాలే. ఏంటి కుట్ర వ్యవహారాలు నాకు నచ్చవు. ఏది చేసినా నేను అక్కడ ఉన్నానని గుర్తించి నాకు భయపడి జాగ్రత్తగా ప్రవర్తించు. నీ ప్రవర్తన అంతట్లో నా వాక్యానికి నువ్వు తావివ్వగలిగితే నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను నిన్ను చేస్తానంటాడు ఆయన.